హలో ఆల్, ఈ వీడియోలో అనగనగా ఒక రాజు మూవీ గురించి అయితే తెలుసుకుందాం. ఫైనల్లీ భయ్య సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్ అన్ని కూడా చూసేసా. ఈ మూవీతో కంప్లీట్ అయిపోయింది. సంక్రాంతి రిలీజ్ అయిన మూవీస్ ఇప్పటికి చూడాల్సి వచ్చింది. ఇంత లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇలా అవ్వకుండా చూసుకుంటాను నేను. ఒకసారికి ఇలా కానిచ్చేద్దాం. మూవీ రన్ టైం అయితే 2 hours 30 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే ఒక రాజు ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అయితే అనుకుంటాడు. అసలు అలా ఎందుకు అనుకున్నాడు, మరి నిజంగా రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, అసలు ఏం జరిగింది ఆ రాజుగారి లైఫ్ లో అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. నేను చాలా సింపుల్ గా చెప్పేసా. మరి నాకు ఎలా అనిపించింది మూవీ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ వైజ్ అయితే బాగుంది భయ్య. టైం పాస్ అయిపోయింది. మంచిగా ఎంటర్టైన్మెంట్ అయితే సర్వ్ చేశారని చెప్పాలి. మరి ఫుల్ గా సాటిస్ఫై అయ్యావా అంటే గనక నేనైతే నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తా. అండ్ నేనేదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసేలేదు అలా అని చెప్పేసి. నా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా లో ఉన్నాయి. ఎందుకంటే ఐనో ట్రైలర్ చూసాను, కంటెంట్ తెలిసి నాకు జస్ట్ ఒక ఫెస్టివల్ మూవీ, లాజిక్స్ ఎతకొద్దు, జస్ట్ మ్యాజిక్స్ అంతే, జస్ట్ నవ్విస్తే చాలు. బట్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యాననేది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే నవీన్ పోలిశెట్టి ఆబ్వియస్లీ ఆయన రైటింగ్స్ గానీ ఆయన పర్ఫార్మెన్స్ గానీ టాప్ నాచ్ ఉందని చెప్తాను నేనైతే మూవీలో. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి మూవీ ఎలా అన్నా నడిచింది భయ్యా, లేదంటే షెడ్ వెళ్ళిపోతుంది మూవీ అయితే. సో ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ అయితే సూపర్ వర్కౌట్ అయింది. ఆయన వన్ లైనర్లు కూడా చాలా బాగున్నాయి. చమ్మక్ చంద్ర గారు కానీ, మీనాక్షి చౌదరి గారు కానీ, రావు రమేష్ గారు కానీ, వీళ్ళందరి పర్ఫార్మెన్సెస్ కూడా బాగుంటాయి. అండ్ ఇంకా రైమింగ్ ఉన్న డైలాగ్స్ ఉంటాయి అనమాట. వన్ లైనర్స్ కానీ రైమింగ్ ఉన్న డైలాగ్స్ అంటే ఒక ప్రాసలా ఉంటాయి డైలాగ్స్. అవి చాలా చోట్ల నాకైతే కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయినాయి. నాకు మరి అన్నీ కాదు, కొన్ని మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. నాకు ఇంటర్వెల్ కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో క్లైమాక్స్ పోర్షన్స్ లో కొంచెం సీక్వెన్స్ అయితే ఉంటుంది, అది కూడా నాకు బాగా అనిపించింది. ఇంతే భయ్య, ఇంతకు మించి అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మర్చిపోయి సాంగ్స్ ఓకే పర్లేదు అనిపించినాయి. సాంగ్స్ అయితే నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పరంగా అయితే నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అలా అని చెప్పేసి మరీ టూ ప్రిడిక్టబుల్ గా తీసుకెళ్లిపోతానంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎప్పుడో చూసేసాం భయ్య ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ స్టోరీ టేకింగ్ అండ్ నరేషన్ లాంటివి. సో అంత ప్రిడిక్టబుల్ గా అనిపించింది నాకు. అండ్ అలాగే ఎవరో భయ్య హీరోకి మేకప్ వేసింది, అది నవీన్కి ఎందుకు మేకప్, ఏదో హీరోయిన్ కి వేసినట్టుగా ముఖానికి పెట్టేహారు అంతే పొలమని. నవీన్ బాగానే ఉంటాడు కదా, ఆఫ్లైన్ లుక్స్ లో కూడా సూపర్ వర్కౌట్ అవుతాడు. మరి అలాంటిది ఎంత అలా మేకప్ ఎందుకు నాకు అర్థం కాలేదు. చాలా ఆడ్గా అనిపించింది నాకు చూస్తున్నంత సేపు కూడా. కొన్ని సిచ్యువేషన్స్ లో నాకు అది అసలు నచ్చలేదు. అసలు కొన్ని డైలాగ్స్ చెప్పాను కదా మీకు రైమింగ్ లో ఉంటాయని చెప్పేసి, ఆ రైమింగ్ లో కొన్ని బాగానే వర్కౌట్ అవుతాయి, కొన్ని అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటాయి. అటు పైగా మూవీలో ఉన్న కామెడీ సీక్వెన్సెస్ అన్ని కూడా ఒక నేచురల్ ఫ్లో లో అయితే ఏమీ ఉండవు. స్టోరీకి తగ్గట్టుగా కూడా ఫ్లో లో ఏమి వెళ్ళవు. కొన్ని సీక్వెన్సెస్ ప్లాన్ చేసుకుని అలా పెట్టుకుంటూ వెళ్తారు అంతే. ఆ నవ్వు తెప్పించడానికి నవ్వు అయితే జనరేట్ అవుతుంది మీకు, బట్ ఒక నేచురల్ ఫ్లో అన్నది ఉండదు. సెటప్స్ అండ్ పే ఆఫ్స్ లా ఉంటాయి అంతే, అంతకుమించి అయితే ఏం వర్కౌట్ అవ్వదు. సో అది నాకు కొంచెం ప్రాబ్లమేటిక్ గా అనిపించింది. అండ్ ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసుకున్నా సరే కానీ కొన్ని మూమెంట్స్ అన్ని కూడా మరీ రొటీన్ గా అనిపిస్తుంటాయి, మరీ ఫెమిలియర్ మూమెంట్స్ లా అనిపిస్తుంటాయి. నిజంగా ఓపెన్ గా చెప్తున్నా, ఈ మూవీ కనుక పండగ కాకుండా నార్మల్ టైమ్ లో వచ్చి ఉంటాయి షెడ్కి వెళ్ళిపోతుంది భయ్య. అండ్ నాకు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే నవీన్ పోలిశెట్టితో ఆయన దీనికి మించి క్యాపబుల్ అని నా ఫీలింగ్. అంటే ఈ టైప్ ఆఫ్ రొటీన్ కమర్షియల్ మూవీస్, ఫెస్టివల్ మూవీస్ తీసుకొచ్చే టైప్ మూవీస్ కోసం అయితే నేను చూడట్లేదు ఆయన దగ్గర నుంచి. 3 years అయిపోయింది. వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏం సంథింగ్ ఏవో నడిచాయి, డైరెక్టర్స్ పరంగా రైటర్స్ పరంగా కూడా మారారు, అందుకే ఇలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. బట్ అలా అని కాదు, బట్ ఫెస్టివల్ మూవీ కోసం ఎందుకు చేశారు, ఇన్ని ఇయర్స్ ఎందుకు టైం తీసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. అంత సూపర్ కాన్సెప్ట్ కూడా కాదు ఇది. ఆయన క్యాపబిలిటీకి ఈ మూవీ మ్యాచ్ అవ్వలేదని ఫీల్ అవుతున్నాను నేను. అందుకే నాకు మరీ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు మూవీ. ఓన్లీ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల నడిచిందని చెప్తా. బట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ వైజ్ అయితే సినిమా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి చూద్దాం అనుకుంటే. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.